రాష్ట్ర గీతంగా తీసుకొద్దాం, కానీ సవరించి తీసుకొద్దామని అనుకున్నప్పుడు అందశ్రీ గారు దీన్ని అంగీకరించలే. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, నేను ఎన్నైతే రాసినో అన్నే ఉండాలని పట్టుబట్టిండు. ఈయనరా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ సార్ ఏమంటున్నాడు, కేసీఆర్ సారు అందశ్రీ సార్ను పిలుచుకొని మరీ అడిగిండట, రాష్ట్ర గీతంగా నువ్వు రాసిన జయ జయ తెలంగాణ పాటను తీసుకొద్దాం కానీ జర పాట పెద్దగా ఉన్నది, దాన్ని చిన్నగా శానిగా చేసి తీసుకొద్దామంటే అందశ్రీ సారు అట్టెట్లా కుదురుతుంది, నేను రాసిన పూర్తి పాట వెట్టుర్రి లేకుంటే లేదు అన్నాడని బాలకిషన్ సార్ అనుకొచ్చిండు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు మాత్రము రాగాలెత్తుకొని రాజకీయాలకు వచ్చిన రసమయ్య గారు ఎందుకు అనకపాయే? ఇప్పుడు అందశ్రీ గారి ఆనిముత్యము రాష్ట్ర గీతంగా చేస్తామని రేవంత్ రెడ్డి సారు కీరవాణితోని సంగీతం చేపిస్తుండని తెలిసేవారికల్లా ఇప్పుడు ఎందుకు అనబట్టి ఏమో పాటల పాలపిట్ట రసమయ్య గారికే తెలవాలి. అందశ్రీ గారి పాటను మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మరి మొత్తం పాట పెడుతుండా, లేకుంటే అందులో కూడా సగం శరణాలు తీసేసి సగం పాట పెడుతుండా అంటే కీరవాణి గారి సంగీత సారథ్యంలో స్వరాలు సమకూరినాకనే తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.